ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, ఇర్మియా గ్రంథంలో నుంచి మనం కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అలసట గురించి. మన అలసటలో నుంచి మనం బయటపడాలంటే దేవుని వాక్యం మీద ఆధారపడాలని, దైవజనుల మాటలను శ్రద్ధగా వినాలని మనం గమనిస్తూ వచ్చాం. అదే యొక్క వాక్యంలో నుంచి మరొక మాటను మనం గమనిద్దాం. ఇర్మియా 31:24 అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారినందరినీ నింపుదును అని ప్రభువు చెప్పిన మాట. దేవుని యొక్క సంఘం మన అలసటను తీరుస్తుంది. ఇందాక దేవుని యొక్క మాట మన అలసటను తీరుస్తుందని మనం గమనించాం. యెషయా గ్రంథం 5:26-27 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు. దేవుని ధ్వజము అనగా ఆయన సహవాసం, సన్నిధి. క్రైస్తవ సంఘం సహవాసం మనకి అలసటను దూరం చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని సన్నిధిని విడిచి దెలీలా సన్నిధికి వచ్చిన సంసోను సాతాను అలసట కలుగజేసి నిద్రపుచ్చి అతని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలను కత్తిరించేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే దొంగిలించింది. న్యాయాధిపతి గ్రంథం 16:19 ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. కాబట్టి ఎవరైతే దేవుని ధ్వజముగా ఉన్న ఆయన సంఘ సహవాసములోనికి వస్తారో వారికి అలుపు అనేది యేసయ్య రానివ్వడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, దేవుని సంఘం హాస్పిటల్. ఆ దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుడు డాక్టర్. దేవుని సంఘానికి మనం దూరం అవ్వకూడదు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ రోగమున్నా, ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా దేవుని మందిరానికి దగ్గరగా రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దేవుని మందిరం అనే వైద్యశాల నీకున్న రోగాలను బాగు చేయగలదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి పరమవైద్యుడైనటువంటి దేవుడు మన యొక్క అలసటలను తీర్చగలడు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఇవ్వగలిగిన మందు కంటే ఈ లోకంలో ఎవరు బెస్ట్ మెడిసిన్ ఇవ్వలేరు. బికాస్ మన దేవుడు బెస్ట్ డాక్టర్. మన దేవుడు బెస్ట్ మెడిసిన్ ఇవ్వగలిగినటువంటి గొప్ప డాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ అలసటలతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నిజంగా కొంతమంది జీవితాల్లో నేను గమనిస్తూ ఉంటాను. సోమవారం నుంచి శనివారం దాకా పనుల ఒత్తిడిలో పడిపోయి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కాసేపు అలా కూర్చుంటే వాళ్ళు పడిన కష్టమంతా మర్చిపోయామండి. కాసేపు దేవుని మందిరంలో కాసేపు అలా కూర్చుంటే ఎంత సంతోషంగా ఉందో. వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు పాడుతున్న పాటలు, మేము వింటున్న సాక్ష్యాలు ద్వారా మేము బలం పొందుకుంటున్నామని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఎస్, దేవుని మందిరానికి రావడం ఆశీర్వాదకరం. దేవుని సహవాసాన్ని కోల్పోకండి. దేవుని మందిరాన్ని కోల్పోకండి. దేవుని మందిరము మనం ఖచ్చితంగా ఆ మందిరాన్ని కోల్పోకుండా ఉండాలి. కోరహ కుమారులు గాని దావీదు అంటాడు, నేను యెహోవా మందిరములో ఒక దినమైనా గడపాలని ఆశతో ఉన్నానంటాడు. దేవుని మందిర ఆవరణము చూడవాలని నా హృదయము ఆశ కొనుచున్నది. దేవుని మందిర ఆవరణం లోపల కాదు, దేవుని మందిరపు గుడారపు ద్వారమునతో ఉండడం నాకు ఇష్టం అంటాడు. దేవుని మందిరంలో అంత గొప్పతనం ఉందండి. నిజంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిని కోల్పోకూడదు. కొంతమంది చాలా అంటే చాలా బిజీ పర్సన్స్. సండే చర్చికి రావడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. నిజంగా సండే చర్చికి కూడా రాలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము అని అంటే మన ఆత్మీయ స్థితి, మనం ఏ రకంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ మన ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం వల్లేమో. కాబట్టి దేవుని మందిరాన్ని కోల్పోవద్దు. దేవుని మందిరం అనేటటువంటి ధ్వజము మనకి దిగ్విజయాన్ని ఇస్తుంది. ఆయన ధ్వజము మనకు దిగ్విజయాన్ని ఇస్తుందండి. తెలుసు కదా సంసోను ఎంత పెద్ద తప్పు చేశాడు. దేవుని సన్నిధిని కోల్పోయి దెలీలా సన్నిధిని చేరి ఉన్న బలాన్ని, ఉన్న గౌరవాన్ని
తనకున్న కళ్ళను అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒకటి కాదు, అన్నీ పోగొట్టుకున్నాడు. కడుపురి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని కోల్పోకుండా దేవుడు 6 రోజులు పని చేసుకోమన్నాడు, ఒకరోజు ఆయనకి ఇవ్వమన్నాడు. ఇంక నిజంగా చెప్తే దేవుడు 6 రోజులు మీరు మందిరానికి రండి, ఒక్కరోజు పని చేసుకున్నానంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. మంచి దేవుడు కదా, చక్కగా మనం ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాడు ఆయన. మనం చేయలేనిది ఆయన చెప్పడు, మనం ఇవ్వలేనిది ఆయన అడగడు. కాబట్టి మనం చేయగలిగింది ఆయన చెప్పాడు కనుక చేద్దాం, దేవుని మందిరానికి దగ్గర అవుదాం, మనకున్న అలసటల నుంచి బయటపడదాం. ప్రభువు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.